మనకి ఇందాక నేను మీడియేషన్ అని చెప్పాను కదా, అసలు మీడియేషన్ అంటే ఏంటి, మధ్యవర్తిత్వం దేనికి ఉపయోగపడుతుంది, దేనికి అంటే అసలు దేనికోసం వచ్చిందంటే కోర్టులో ఉన్నటువంటి కేసెస్ బర్డెన్ చాలా ఎక్కువైపోయింది. కేసు నిడివి సాల్వ్ అవ్వాలంటే మినిమంగా 3 సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాలు పట్టేవి కూడా ఉన్నాయి. ఆ తర్వాత కూడా మనకి విసుగొచ్చి మనం ఆగిపోయిన కేసులు చాలా ఉన్నాయి. ఈ విషయం కోర్టుకు తెలియదా, ఈ విషయం ఈ లా మేకర్స్కి తెలియదా, లెజిస్లేటర్స్కి తెలియదా? అందరికీ తెలుసు. కానీ మనకున్నటువంటి లా కాన్సెప్ట్లో మనం ఆ విధంగా లేకుండా చెయ్యలేకపోతున్నాం, దాన్ని తగ్గించలేకపోతున్నాం. ఎన్నోసార్లు అనుకుంటాం మనం 1 yearలో సాల్వ్ అయ్యే ప్రాబ్లం రావాలి, దానికి ఇంకొకటి ఉంటుంది పైన తప్పకుండా ఉంది. రివ్యూ ఉంది కదా మనకి, జ్యుడిషియల్ రివ్యూ ఉండదు. ఇవన్నీ మనం ఏమీ హరగా చేయలేం. మనం కాపలా పెట్టేసుకున్నాం మనమే. జ్యుడిషియల్ రివ్యూ అంటే కోర్టు దాన్నే కాపలా పెట్టుకుంది, మనం ఎవరం పెట్టక్కర్లేదు. అదే జ్యుడిషియల్ రివ్యూ. కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ ఉంది. అది ఇవాళ మనకి మీకు మాకు కొత్త కాదు, ఎప్పుడెప్పుడో తరతరాల నుంచి వస్తుంది. అవి ఏంటంటే కొన్ని విషయాల్లో మనం మర్యాద రామన్న తీర్పుల్ని చెప్పుకోవచ్చు. మనం మర్యాద రామన్న తీర్పులు విన్నారు కదా, ఇద్దరి మధ్య గొడవ అయితే ఆయన ఎంత చక్కగా ఎవిడెన్స్ని తీసేవాడు, ఎంత నిజంగా ఎంత ఎవిడెన్స్ని బయటలాగా ఒక డెసిషన్ తీసుకునేవాడు, ఎంత ఇది చెప్పేవాడు. సో అటువంటి మర్యాద రామన్నలే ఇప్పుడున్న ఆర్బిట్రేటర్స్, అటువంటి మర్యాద రామన్నలే. ఇంకా దాని ముందు ఇంకా ఇన్ఫార్మల్గా కూడా ఉంది. అదేంటంటే ఒక మీడియేటర్ మధ్యలో కూర్చుంటారు, వీళ్ళు మాట్లాడుకుంటారు. ఏదైనా ఒక సివిల్ ఇష్యూ వచ్చిందే అనుకోండి, లేదు ఫ్యామిలీ ఇష్యూ వచ్చింది, భార్యాభర్తల మధ్య వచ్చింది, అత్తాకోడల మధ్య వచ్చింది, ఆడపడిచి వదిన మధ్య వచ్చింది, ఏమీ తప్పు లేదండి, అందరూ వచ్చేయచ్చు మీడియేటర్ దగ్గరికి. మీడియేటర్ ఉన్నదే ఎందుకు, మీడియేటర్ సెంటర్స్ ఉన్నవే ఎందుకు, వచ్చి కూర్చుని అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, దేనివల్ల ప్రాబ్లం. నేను ఈ మాట అన్నప్పుడు ఆ మొహం ఇలా పెట్టుకుంది మేడం. నేను ఇలాంటి కేసులు కూడా విన్నానండి మీడియేషన్లో. నేను ఇలా అంటే చాలండి, నేను వెళ్తే చాలు మా కోడల మొహం ఇలా అయిపోతుంది, ఏంటో ఇబ్బంది పడిపోతుంది, వెంటనే బయటికి వెళ్ళిపోద్ది, లేదంటే నాన్న మీద పడేసి వెళ్ళిపోద్ది. ఇవన్నీ నేను వినేనండి. దానికి సొల్యూషన్ ఉంది డెఫినెట్గా. మీకు అర్థమవుతుంది ఎందుకు సొల్యూషన్ ఉంది. అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటారు, ఇంకా ఎక్కడా ఇద్దరూ మాట్లాడుకోవడం అవ్వదు. మాట్లాడుకున్న చుట్టాల మధ్యలో పెద్దల మధ్య మాట్లాడుకుంటే అక్కడ మిమ్మల్ని డామినేట్ చేసే క్యారెక్టర్లు ఉంటాయి. చుట్టాల్లో ఇలా కాదు ఇలాగే బిహేవ్ చేయాలి, ఇలా కాదు ఇలాగే ఉండాలి, తప్పు కదమ్మా అనేది చిన్నపిల్లవి అత్తగారిని అలా అంటారా, అది మీడియేషన్లో ఉండదు. నీకు ఏం కావాలో నువ్వు చెప్తావు, మీ అత్తగారికి ఏం కావాలో మీ అత్తగారు చెప్తారు, నీకేం కావాలో నువ్వు చెప్తావు, నీ ఆడబడుచుకు లేదా మరదలకి లేదా వదినికి ఏం కావాలో వాళ్ళు చెప్తారు. ఇవి రిక్వైర్మెంట్స్. అక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, మీడియేటర్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఓన్లీ మీడియేటర్ చేసే పని ఏంటంటే సవ్యంగా సాగనిచ్చి ఒక మంచి సలహా ఇస్తుంది. దీనివల్ల మీ ఇద్దరు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని. దానికి కొంచెం ప్రొఫెషనలిజం ఉండి లాయర్ అయితే డెఫినెట్గా నా దగ్గరికి వచ్చే కేసెస్ సక్సెస్ అవడానికి అదే రీజన్. చాలా కేసెస్ చేస్తుంటాం. ఒక 6 నెలల వరకు అత్తాకోడల మధ్య గొడవలు రావు, ఆడబడిచి వదిన మధ్య గొడవలు, హస్బెండ్ అండ్ వైఫ్ అయితే అసలే రావు. ఎందుకంటే నేను చెప్పేస్తుంటాను, బాబు ఈ ఏరియా నువ్వు టచ్చే చేయొద్దు అసలు. అమ్మ నువ్వు ఈ ఏరియాకి మీ హస్బెండ్ని టచ్ చేయొద్దు. నువ్వు పదే మీ అమ్మగారు ఇలా అన్నారు నువ్వు వెళ్ళి అడుగు అని అనొద్దు. మీ అమ్మగారు ఇలా అన్నారు అనడంతో ఆపేసేయి, అంతే. లెట్ హిమ్ టేక్ డెసిషన్. నువ్వెందుకు వెళ్ళి మీ అమ్మగారిని అడగమంటావు? ఎందుకు అడుగుతాడు వెళ్ళి అమ్మగారిని? ఒకసారి అడుగుతాడు, రెండోసారి అడుగుతాడు, అయితే అమ్మతో పోట్లాట అవుద్ది, లేదా భార్యతో పోట్లాట అవుతుంది. ఇది అవసరమా? ఏ ఆడపిల్ల అనేది కోరుకుంటుందా? సో ఇటువంటివన్నీ అవాయిడ్ చేసి మనం స్మూత్గా రన్ అవ్వాలి. ఫ్యామిలీలో కానీ కమ్యూనిటీలో సొసైటీలో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను తర్వాత. మీకేం తెలుసా అండి, నేను తండ్రి కొడుకు మధ్య మీడియేషన్ చేశాను. ఒక తండ్రి ఒక కొడుకు మధ్య మీడియేషన్ చేశాడు. ఏం లేదు, సేమ్ తండ్రి ఒకేలాగా ఆలోచిస్తాడు, కొడుకు సేమ్గా ఆలోచిస్తాడు. ఈ ఆలోచన విధానంలో ఇద్దరిలో ఒక్కళ్ళని కొంచెం టర్న్ చేసగలుగుతాను నేను. టర్న్ చేసినప్పుడు ఏమవుద్దంటే అది అసలు ఆ సిచ్యువేషన్ అసలు మళ్ళీ ఎప్పుడు రిపీట్ అయిందని చాలాసార్లు అడుగుతూ ఉంటా. అక్కడెక్కడైతే టర్న్ చేశారో రిపీట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు మీడియేటర్కి ఒక విషయం అర్థమవుతుంది.
ఈ పాయింట్ దగ్గరే ఎక్కడైతే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుందో, కోపం వస్తుందో, ఆ పాయింట్ని ఎదుటి వాళ్ళు టచ్ చేస్తున్నారు. తండ్రి కొడుకైనా సరేనండి. మళ్ళీ తండ్రి కొడుక్కి ఆస్తి ఇస్తాడు, మళ్ళీ వేరే వాళ్ళకి ఎవడో, కొడుక్కే ఇస్తాడు, కానీ కొడుకు అంటే పడదు. తనేమనుకుంటాడు, నాకు అవసరమైనప్పుడు కదా ఆస్తి ఇవ్వాలి, తర్వాత ఇస్తానంటాడు ఏంటి మా నాన్న అనుకుంటాడు. అక్కడ ఇతనికి ఉంది, అతనికి ఉంది. ఒక మీడియేటర్ ద్వారా మాత్రం ఇది డెఫినెట్గా సాల్వ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.